సో బేసిక్లీ మేము ఒక అమెరికన్ ఫుట్బాల్ టీమ్ హైదరాబాద్లో, అండ్ మన అసోసియేషన్ పేరు వచ్చి తెలంగాణ గ్రిడైన్ ఫుట్బాల్ అసోసియేషన్. అండ్ మన అజెండా బేసిక్లీ ఏంటంటే మనం అమెరికన్ ఫుట్బాల్ ఇండియాలో ప్లస్ తెలంగాణ మెయిన్లీ డెవలప్ చేయాలా. అండ్ యాజ్ సి మన ప్లేయర్స్ అండర్ ఏంటంటే మన ఇండియన్ టీంలో ఒక 10 మెంబర్స్ టీంలో ఒక సిక్స్ ప్లేయర్స్ తెలంగాణ నుంచి సెలెక్ట్ అయినరు. దేర్ ఫోర్ మన స్టేట్ ఏంటంటే బెస్ట్ టీమ్ ఇన్ ఆల్ ఆఫ్ ఇండియా. అండ్ అది ప్రమోట్ చేస్తున్నాం ఎందుకంటే చాలా టాలెంట్ ఉంది ఇన్ ద రూరల్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ. సో అదంతా మనం అసోసియేషన్ నుంచి డెవలప్ చేసి అండ్ ట్రై టు గివ్ దెమ్ అ ట్రైనింగ్ ఫెసిలిటీ. అండ్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ కోచెస్, ఎక్స్పీరియన్స్డ్ ట్రైనింగ్ ప్లేయర్స్, ప్రొఫెషనల్ ప్లేయర్స్. సో యాజ్ ఎ టీమ్ మనం ఒక అమెరికన్ ఫుట్బాల్ని డెవలప్ చేస్తున్నాం తెలంగాణ స్టేట్లో. సో బేసిక్లీ అమెరికన్ ఫుట్బాల్ చాలా ఫుల్ బాడీ కాంటాక్ట్ స్పోర్ట్ కాబట్టి అది అందరికీ రీచ్ అవుతలేదు. బట్ మనం ఏంటంటే ఒక కొత్త గేమ్ తీసుకొచ్చాం, ఫ్లాగ్ ఫుట్బాల్ అని, విచ్ ఇస్ అ నాన్ కాంటాక్ట్ స్పోర్ట్. ఇది ఏంటంటే ఎవరైనా పిల్లల నుంచి, లేడీస్ నుంచి, ఓల్డర్ పీపుల్ ఎవరైనా ఆడవచ్చు గేమ్. చాలా సింపుల్ గేమ్ ఇది. సో ఈ గేమ్ని డిమాండ్ పెరుగుతుంది మన తెలంగాణ స్టేట్లో. ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఈ గేమ్ కాబట్టి మనం వీఆర్ గోయింగ్ టు ద రూరల్ ఏరియాస్ అండ్ వీఆర్ షోయింగ్ దెమ్. ఇక్కడ మొత్తం టోటల్గా ఎంతమంది కలిసి వర్క్ చేస్తున్నారు? ఇక్కడ సిటీలో ఎలా ఉంది డెవలప్మెంట్? ఆ సిటీలో చాలా డెవలప్మెంట్ ఉంది. యాక్చువల్లీ మేము 2012 నుంచి ఆడుతున్నాం. గచ్చిబౌలి స్టేడియంలో చాలాసార్లు ఆడినాం మనం. బేగంపేట హాకీ స్టేడియం కూడా వీ హ్యాడ్ ఒక 2-3 మ్యాచెస్ అయినాయి. సో సిటీలో చాలా పాపులర్ ఉంది. బట్ మన సిటీయే కాదు కదా, మనం తెలంగాణ స్టేట్ మొత్తం డెవలప్ చేయాలా అండ్ ఇండియా మొత్తం డెవలప్ చేయాలా గేమ్ అని మన అజెండా. ఇప్పుడు దాకా ఈజీ ఒక 500 స్టూడెంట్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చాం ఆల్రెడీ. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ బేసిక్లీ టార్గెట్ చేస్తున్నాం. బట్ మన గోల్ ఏంటంటే అట్లీస్ట్ 10K స్టూడెంట్స్ని మనం ట్రైన్ చేసి అండ్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలా టు బీ ఇన్ దిస్ గేమ్ అండ్ టు బిల్డ్ అ ఫ్యూచర్ ఇన్ దిస్ గేమ్. సో ఇది ఒక అండర్రేటెడ్ గేమ్ మన ఇండియాలో కాబట్టి ఇది ఇస్ అ న్యూ స్పోర్ట్. మనం ఆ యాంగిల్లో డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ మనం క్రికెట్తోని, బ్యాడ్మింటన్ని మనం ఆ డిమాండ్ ఇట్ వోంట్ మీట్ ద సేమ్ డిమాండ్ యాజ్ క్రికెట్, బాస్కెట్బాల్, సాకర్. బట్ అదే మనం ఒక కొత్త గేమ్ నుంచి ఒక కొత్త ఆపర్చునిటీ ఇస్తున్నాం టు రిప్రజెంట్ ద కంట్రీ ఆన్ అన్ ఇంటర్నేషనల్ లెవెల్. మన 2022లో మన ఇండియన్ టీమ్ ఇస్ సెలెక్టెడ్ ఇన్ ద 2022 వరల్డ్ గేమ్స్. సో అది బేస్ చేసి మనం ఇంటర్నేషనల్ వెళ్దాం అనుకుంటున్నాం. సో అండ్ దిస్ ఇస్ ఆపర్చునిటీ ఫర్ న్యూ టాలెంట్ టు కమ్ అవుట్. మనం క్రికెట్ ప్లేయర్స్ అనే ఆడొచ్చు గేమ్, లేకపోతే ఫుట్బాల్ ప్లేయర్స్ ఆడొచ్చు, బాస్కెట్బాల్ ప్లేయర్స్ ఆడొచ్చు. సో దిస్ ఇస్ బేసిక్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్ టు కమ్ ఇన్ టు న్యూ గేమ్ అండ్ కమ్ టు లైట్. ఫిట్నెస్ వచ్చేసి ఏ గేమ్కైనా అవసరం అండి, కానీ ఈ గేమ్కి వచ్చేసి ఏంటంటే కాంటాక్ట్ స్పోర్ట్ కాబట్టి మనం ఇంజురీ ఫ్రీ ఉండాలంటే యూ హ్యావ్ టు బీ ఫిట్ అనమాట. సో వీ హ్యావ్ అవర్ ఓన్ ఫెసిలిటీ హియర్, జిమ్ కాడ నుంచి, ట్రైనర్స్ కాడ నుంచి, ఆర్ టీమ్ హ్యాస్ హోల్ టాప్ టు బాటమ్ ఫెసిలిటీస్. సో ఫిట్నెస్ పరంగా వచ్చేసి వీక్లీ మేము 3 to 4 times చేస్తాము అపార్ట్ ఫ్రమ్ గేమ్స్. ఫ్లాగ్ ఫుట్బాల్కి వచ్చి కూడా ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్లీ ఎజిలిటీ బికాస్ ఆఫ్ ది మోర్ మూమెంట్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్. ఫిట్నెస్ ఈజ్ అఫ్ కోర్స్. పర్ డే ఎన్ని అవర్స్ వర్కౌట్ చేస్తే బాగుంటుంది? సో మా టీమ్ వైజ్ వచ్చేసి మేము పర్ డే వచ్చేసి 2 hours వర్క్ చేస్తామండి ఓన్లీ ఫిట్నెస్ మీద. గేమ్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ దట్. సో అఫ్ కోర్స్ లైక్ ది స్పోర్ట్ ఈజ్ మెయిన్లీ కాంటాక్ట్ కాబట్టి రన్నింగ్, జంపింగ్ అండ్ ఆబ్వియస్లీ లోవర్ బాడీ హ్యాస్ టు బీ స్ట్రాంగ్ అండి. సో ఇంజురీస్ వచ్చేసి మా టీమ్ కంటూ ఒక ఫిజియో ఉన్నారు. సో వీ హ్యావ్ ఎ టీమ్ డాక్టర్ యాజ్ వెల్. సో మాకు ఏదన్నా ఇంజురీస్, పెయిన్స్ ఏమన్నా ఉంటే వీళ్ళు అక్కడికి పంపిస్తాం మేము, వాళ్ళు దే విల్ ట్రీట్ దెమ్. సో డైట్ వచ్చేసి మాకు ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళు ట్రైనింగ్తో పాటు డైట్ కూడా కంపల్సరీ చెప్తారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే డైట్ వచ్చేసి డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో కొంతమంది ప్లేయర్స్కి వెయిట్ గెయిన్ ఉంటుంది, సో వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది ప్లేయర్స్కి ఏంటంటే మెయింటెనెన్స్ ఉంటుంది, వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది. బట్ ట్రైనర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనమాట. అంటే మామూలుగా మనం తీసుకునే ఫుడ్ అంటే మనకి ఇండియాలో వచ్చేసి బేసిక్గా రైస్ ఎక్కువ తింటామండి. సో రైస్ అంటే ఆబ్వియస్లీ కార్బోహైడ్రేట్స్. సో ఎవరు రైస్ తినొచ్చు, ఎవరు రైస్ తినకూడదు, ఎవరు కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలన్నది మా ట్రైనర్స్ చెప్తారనమాట. వాళ్ళు మొత్తం ప్లేయర్స్ లిస్ట్ చూసి వాళ్ళు మొత్తం మెయింటైన్ చేస్తారు ఎవరు ఏం తినాలి. సో మెన్యూ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఫుల్ తినాలండి. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే ఎగ్ వైట్స్, కీన్వా, ఎనీథింగ్, బ్రౌన్ బ్రెడ్ అలా ఉంటుంది. డిన్నర్ కానీ లంచ్ కానీ వచ్చేసి
కొంతమందికి ఏంటంటే ఓన్లీ చికెన్ ఉంటుంది, దే డోంట్ ఈట్ రైస్ కానీ చపాతీ కానీ ఏం తినారనమాట, ఓన్లీ చికెన్ తందూరి బాయిల్డ్ కానీ అట్లా తింటారు. కొంతమందికి చేంజ్ చేస్తారనమాట, దే కెన్ హ్యావ్ కొంత రైస్ తినొచ్చు అనమాట, అంటే బేస్డ్ ఆన్ వాళ్ళ వెయిట్ని బట్టి. దెన్ 4 o'clockకి దేర్ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్ అనమాట, జ్యూస్ కానీ అట్లా. దెన్ నైట్ డిన్నర్ వచ్చేసి లైట్ ఉంటుంది కొంతమందికి దే కెన్ ఈట్ నార్మల్లీ. నేను బేసిక్గా వచ్చేసి బీటెక్ గ్రాడ్యుయేట్ అండి. నా ఫ్రెండ్ వచ్చేసి హీజ్ ఆల్సో అమెరికన్ ఫుట్బాల్ క్యాప్టెన్. సో అతను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ గేమ్లోకి వచ్చాను. 2013లో వచ్చాను నేను ఈ గేమ్లోకి. అంటే ఈ గేమ్ ఎక్కడ లేదు కదా తెలంగాణలో, స్టార్ట్ చేస్తున్నారు మీరే పాపులర్. అవును, యాక్చువల్లీ మా ఫ్రెండ్ కూడా సేమ్ అప్పుడే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఏంటంటే మా కోచ్ వచ్చేసి ఫార్మర్ ఇండియన్ టీమ్ రగ్బీ కోచ్. సో ఆయన వచ్చేసి న్యూలీ ఇంట్రడ్యూస్ చేశాడు ఇక్కడ ఇది అమెరికన్ ఫుట్బాల్. సో ఆయన సర్వైవింగ్లో మేము ప్రాక్టీస్ చేసాము. ఎలా ఉంది స్పోర్ట్స్కి వచ్చిన తర్వాత డిఫరెంట్ చేసిన? ఇది ఏంటంటే అండి, ఇప్పుడు మనకు ఇండియాలో క్రికెట్, కబడ్డీ న్యాచురల్ స్పోర్ట్ ఎట్లానో మనకు యూఎస్లో నేషనల్ ఫుట్బాల్ లీగ్ అని చాలా పాపులర్ గేమ్. సో దాన్ని మోటివేట్గా తీసుకొని మేము ఇక్కడ చేస్తున్నాం అనమాట. ఎలా అనిపిస్తుంది అంటే బాడీలో మార్పులు చేర్పులు ఎలా ఉన్నాయి? చాలా మార్పులు వచ్చాయండి. నేను బేసిక్గా క్రికెట్ తర్వాత వాలీబాల్ ఆడేవాడిని. సో దీంట్లోకి షిఫ్ట్ అయ్యాను నేను. సో దిస్ ఈజ్ స్పోర్ట్ డిఫరెంట్ గేమ్. ఓకే, వర్కౌట్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వర్కౌట్ విషయంలో మ్యాక్సిమం సర్టిఫైడ్ ట్రైనర్స్ దగ్గర చేస్తున్నామండి. అండర్ గైడెన్స్లో దే గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఆల్రెడీ ఇండియాకి ఆడుతున్నాము, ఇంకా మంచి మెడల్స్ తీసుకురావాలని మా గోల్ అండి. కేతన్ జోగా. ఎలా ఉంది ఈ స్పోర్ట్స్, ఎలా వచ్చారు? రీసెంట్ ఇయర్స్ నుండి ఈ స్పోర్ట్ అన్న డెవలప్మెంట్ ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. సో బేసిక్గా 2012లో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ లీగ్ అనేది కోల్కతా అండ్ శ్రీలంకలో అయ్యేది. సో బేసిక్గా చాలామంది స్పాన్సర్స్ అండ్ ఇన్వెస్టర్స్ చాలామంది అప్పుడు ఇండియాలో చాలా ఇన్వెస్ట్ చేశారు. సో బేసిక్గా నేను మాత్రం నా స్టార్టింగ్ కెరియర్లో నేను రగ్బీ కోసం సర్చ్ చేశాను చాలా ఇంటర్నెట్లో in Hyderabad and different states as well. So at last I found that American football is played in Sky Kings, and so ఈ చూడేసరికి నేను చాలా ఎంటర్టైన్ అయ్యి చాలా ఇన్స్పైర్ అయిపోయి నేను నెక్స్ట్ మూమెంట్ నేను వచ్చి అమెరికన్ ఫుట్బాల్ జాయిన్ అయిపోయా. అండ్ అక్కడ నుండి కెరియర్ స్టార్ట్ అయిపోయాక 2016లో ఇండియన్ టీమ్ సెలెక్ట్ అయ్యాను. అండ్ నౌ ఇట్స్ అండర్ ప్రాసెస్ అండ్ వీఆర్ జస్ట్ ఎయిమింగ్ టువర్డ్స్ ఇంటర్నేషనల్ స్క్వాడ్లో వెళ్ళి మెడల్స్ కొట్టాలని మా ప్రజెంట్ అంబిషన్ ఇప్పుడు. మీరు ఎన్ని రోజులు సెర్చ్ చేశారు ఈ గేమ్ కోసం? నాకు మాత్రం పడింది మినిమం 4 to 6 years to complete to learn this game and have that the basic knowledge about the game and complete all round development in sport as well as my personal life as well. So ఈ గేమ్ నుండి చాలా బెనిఫిట్స్ అనేది నాకు నా లైఫ్లో వచ్చింది. అంటే విలేజ్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లల్లో కూడా మంచి టాలెంట్ ఉంటుంది ఈ స్పోర్ట్స్లో. అంటే వాళ్ళు ప్రాక్టికల్గా ఏదైనా వర్క్ చేయగలుగుతారు. ఈ స్పోర్ట్లోకి రావాలంటే వాళ్ళకి ఏం చెప్పగలుగుతున్నారు? సో బేసిక్గా విలేజర్స్ బేసికలీ వాళ్ళు న్యాచురలీ చాలా స్ట్రాంగ్ ఉంటారు. సో మేము ప్రజెంట్ ఏం ప్లాన్ చేస్తున్నామంటే రూరల్ ఏరియాస్లో వెళ్ళి వి జస్ట్ మేక్ దెమ్ లెర్న్ సమ్ న్యూ స్కిల్స్. So basically there are many guys who are physically strong and they are interested in participate in sports and all. So that's the best opportunity for we and also the Indian sponsors to invest on them and just make them learn the new things and new sports so they can get some medals for our India in the future years. Yeah, my name is Santosh Sandri. Basically ఈ గేమ్లో వచ్చేసేసి 40 మెంబర్స్ ఉంటారు. అమెరికన్ ఫుట్బాల్, ఓకే, ఐమ్ టాకింగ్ అబౌట్ అమెరికన్ ఫుట్బాల్లో 40 మెంబర్స్ ఉంటారు. సో దస్ ట్యాకిల్ ఫుట్బాల్ అది. సో 40 మెంబర్స్ అంటే వి డివైడ్ ఇంటూ 3 teams, అఫెన్స్, డిఫెన్స్ అండ్ స్పెషల్ టీమ్. ఓకే, ఇంక్లూడెడ్ లైక్ ఎట్లా అంటే ఇప్పుడు క్రికెట్ ఎట్లా 11 మెంబర్స్, సో ఇందులో కూడా వి డివైడ్ చేసి 11 మెంబర్స్ ఉంటారు. సో ఇది అమెరికన్ ఫుట్బాల్. ఫ్లాగ్ ఫుట్బాల్స్ వచ్చేసి 15 మెంబర్స్ ఉంటారు. అందులో ఆడేది 7 మెంబర్స్ స్క్వాడ్. ఎక్కడ జరిగినాయి? ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కోల్కతా జరిగింది. అక్కడ సెలెక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ శ్రీలంక వెళ్ళినాం. 1 month ప్రాక్టీస్ ఉండే ఢిల్లీలో. శ్రీలంక వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ మేము దుబాయ్ వెళ్ళినాం. మళ్ళీ దాని తర్వాత యుఎస్ వెళ్ళినాం. యుఎస్, దుబాయ్ అండ్ పనామా అండ్ బ్యాంకాక్ అండ్ రీసెంట్లీ మెక్సికో డ్యూ టు కోవిడ్. సో ఇంకా వెళ్ళలేము. సో ఇప్పుడు ప్రజెంట్గా వరల్డ్ టూర్ వేస్తున్నాం. నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంది 2022లో.
గ్రేటర్ హైదరాబాద్, ఖైరతాబాద్ గణనాథుల నిమజ్జన వైభవం. MNR మీడియాలో లైవ్ అప్డేట్స్. ఫర్ యువర్ నోటిఫికేషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.